ఆంధ్రప్రభకు స్వాగతం. మనుస్మృతిపై చాలా కాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనుస్మృతిని వ్యతిరేకించేవాడు కొంతమందైతే, ఆచరించేవాడు కొంతమంది. అసలు ఈ మనుస్మృతిలో ఏముంది? మనుస్మృతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ఈ చర్చ ఇప్పుడొస్తుందంటే, రాహుల్ గాంధీ గారు మరి ఇదే మనుస్మృతి పైన ఆయన మళ్ళీ ఒక ప్రసంగం చేశారు. దేశంలో ఎన్నో సమస్యలుండగా, ఒక విచిత్రమైనటువంటి సమస్యలు తీసుకొని ముందుకొస్తారు రాహుల్ గాంధీ గారు. ఇటీవల ఆయన ఢిల్లీలో ఒక సభలో మాట్లాడుతూ ఈ మనుస్మృతి గురించి చర్చించారు. దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఇటీవల రాహుల్ గాంధీ గారు ఈ మనుస్మృతి మీద కామెంట్స్ చేశారు సార్. అసలు ఈ మనుస్మృతి సంబంధించి చాలా కాలం నుంచి గొడవలు ఉన్నాయి, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సో అసలు ఈ మనుస్మృతి వారంటున్నారు పితృస్వామ్యము దాన్ని బాగా ప్రోత్సహిస్తుంది అని అన్నారు. సార్ మొన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ భారతదేశము మాతృస్వామ్యం అని మీరు అన్నారు. సో అసలు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? అవును చైతన్య గారు. ఈ మన రాహుల్ గాంధీ గారికి ఈ జ్ఞానం ఈ మధ్యన జ్ఞానోపదేశం ఎవరన్నా చేస్తున్నారో మరి ఏందో తెలియదు కానీ సరికొత్త జ్ఞానం ఆయనకు ఎక్కడి నుంచో లభిస్తా ఉంది. కొత్త కొత్త విషయాలు తీసుకొని విద్యార్థుల మధ్యకి లేకపోతే జెన్‌జీ మధ్యకి వాళ్ళ మధ్యకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆ ప్రయత్నం చేయడాన్ని నేను తప్పుపట్టాను. ఒక నాయకుడిగా ఆయన వెళ్ళాలి. ఎంత ఇంటరాక్ట్ అయితే అంత మంచిది ఆయన. కానీ వాళ్ళకు జ్ఞాన ప్రబోధ చేయడం మొదలుపెట్టాడు. మీకు తెలియని ఈ విషయాలన్నీ కూడా చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించారు. చాలా సంతోషం. మహిళ ముఖ్యంగా జెన్‌జీ బ్యాచ్ యువతులు ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో ఆయన సమావేశమయ్యారు. వందల వేల మంది అమ్మాయిలు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు జ్ఞానోపదేశం చేయడం మొదలుపెట్టాడు. కనుక యథావిధిగా కథ ఉంటుంది కదా, ఆ విధంగా మళ్ళా ఒక ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంటేషన్ అది ముగ్గురు అమ్మాయిలను పెట్టేసి మీరు చెప్పినటువంటి ఈ మను ఏం చెప్పింది మనువాదం అంటే ఏంటి అని చెప్పే ప్రయత్నంలో ఆయన ఏమంటున్నాడంటే మను యొక్క రైటింగ్స్ ను సంపూర్ణంగా స్టడీ చేశాడా? ఎందుకంటే దానికి పూర్వ జ్ఞానము వేదాలు కూడా ఉండాలి ఆయనకు. ఇవన్నీ లేకుండా మనుస్మృతి పైన చర్చ చేయడం అనవసరం. మనం తర్వాత నేను ఇంకొక మాట చెప్తున్నా. ఈ దేశంలో రాజ్యాంగం వచ్చాక ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని అంగీకరించారు కంప్లీట్ గా. కనుక అమ్మాయిలకు మహిళలకు హక్కుల విషయంలో, ఆస్తి హక్కుల విషయంలో, వీటి విషయంలో హిందూ కోడ్ అనేది కూడా ఒకటి ఉంది. ముస్లిం కోడ్ లేదు. మళ్ళా కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. కానీ హిందువులే ఈ దేశంలో ఏం చేశారంటే చట్టబద్ధంగా ఉండడానికి అంగీకరించారు. కనుక ముస్లింలు అంగీకరించలేదు. కనుక అంగీకరిస్తే ఏమవుతుంది? యూనిఫామ్ గా వస్తుంది. కనుక అది క్రిమినల్ చర్యలైనా సివిల్ చర్యలైనా ఏవైనా కూడా అందరికీ ఒకే చట్టం ఉండేది. కానీ షరియా అవసరం ఉన్నంత షరియా పాటించడానికి ముస్లింలకు అవకాశం ఉంది. కనుక మీరు తప్పు చేసే శిక్షలు, తలదీసేయడాలు, చేతులు నరికేయడాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే షరియా ఉందో అక్కడ అది ఇక్కడ వర్తించదు. ఇంకా నేరం చేస్తే శిక్ష రాజ్యాంగం ప్రకారం ఉంటుంది, తక్కువ ఉంటుంది మన దగ్గర, మానవీయమైన శిక్ష ఉంటుంది. కానీ సివిల్ విషయాల్లో వీటిల్లోనేమో పూర్తిగా ప్రొటెక్షన్ తీసుకొని షరియా ప్రకారం ఉంటుంది. కనుక పెళ్లిళ్ళు, పెటాకులు, వయస్సు విషయంలో కానీ లేకపోతే డైవోర్స్ విషయంలో అదే కదా చైతన్య గారు. షాబానో కేస్ అంటే ఏంటి? ఈ దేశం మర్చిపోలేదు, ఎన్నడికీ మర్చిపోలేదు. కనుక యంగ్ గర్ల్ డైవోర్స్ అయితే తలాక్ అనగానే వెళ్ళిపోయి చేస్తే అది కుదరదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చట్టమే చేసేసారు. కనుక అది వాళ్ళు ముస్లింలకు అది ముస్లిం స్పెషల్ ఈ దేశంలో వాళ్ళు. కనుక చిన్న పిల్ల, పెద్ద పిల్ల అదంతా కాదు, మగవాడు తలాక్ అంటే రోడ్డున పడాల్సిందే. ఇంత కుటిలమైనటువంటి ఇవన్నిటికీ పాల్పడ్డ కాంగ్రెస్ ఈ రోజు నీతులు చెప్పడానికి వచ్చింది. ఎవరికి చెప్పడానికి వచ్చిందండి? భారతీయ ప్రజలకు అందరికీ. ఎందుకంటే ఆశిస్తాం, ఒక ఆపోజిషన్ లీడరు మనకు రేపు ఎంతో ఆశ ఉంటుంది, ఇతనే మా భవిష్యత్తు అని. కనుక ఆయనలో ఏం ఆశిస్తాము అంటే ఈ సమాజాన్ని గైడ్ చేసేటువంటి కొన్ని
గుణాలు మనం ఆశిస్తాం. అందుకే యోగి ఆదిత్యనాథ్ కూడా విరుచుకపడ్డాడు ఇతను. ఉమ్, ఇన్ని రోజులు నీ వైపు నుంచి ఏదో ఆశించింది భారతదేశము. ఉమ్, కానీ అలాంటి ఆశ ఏమీ లేదని అర్థమైపోయింది. సార్. నువ్వు చెప్పిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత ఉమ్, అని. ఎందుకంటే నువ్వు అక్కడ నిలబడి ఏం చెప్పదలుచుకున్నా అంటే, హిందూ ధర్మంలో అనేక లోపాలున్నాయి. ఉమ్, దీనిపైన మీరు రివోల్ట్ కాండి. ఓకే. కనుక ఎదురించండి. వీటి ఉమ్, నుంచి, ఈ సంఖ్యల నుంచి మీరు బయటపడండి అని. చిన్నప్పుడు బాల్య దశలో అమ్మాయి తండ్రి దీంట్లో ఉంటుంది, ఆధీనంలో ఉంటుంది. కనుక యవ్వనంకు వచ్చేసరికి భర్త ఆధీనంలో ఉంటుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి కొడుకు ఆధీనంలో ఉంటుంది. కనుక స్త్రీ అంటే ఎవరో ఒక పురుషుడి ఆధీనంలో ఉండాల్సిందే ఇలా. ఉమ్, ఇది కాదు, ఇది ఇలా ఏం చెప్పలేదు. అట్లా అంటే అబ్బాయి, అమ్మాయి ఈక్వల్స్ అనే విషయాలు కూడా చాలా ఉన్నాయి మనువాదం. కానీ మనువాదము ఈరోజు అందరూ పొద్దున్న లేసి సంధ్యావందనమో లేకపోతే సమయంలో, ప్రార్థన సమయంలో అది తెరిచి చదివే ఒక్క హిందువు కూడా లేడు సార్. కదా. మనువాదం గీత చదువుతాం మనం కావాలంటే, భగవద్గీత చదువుతాం, ఇంకేదైనా రామాయణం చదువుతాం. ఇది కానీ ఈ మనువాదం అనేది నాకైతే, నేను ఆర్ఎస్ఎస్ లో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, ఇవన్నీ పనిచేస్తాను. నాకు ఏ ఒక్క ప్రచారం కూడా ఇది చదువు మనువాదం అని నాకు చెప్పింది లేదు. మరి మాకే లేదు, సామాన్య హిందువుల పరిస్థితి ఏందండి? ఎవరికి తెలియదు. కనుక ఎవరికి తెలియని ఈ మనువాదం కమ్యూనిస్టులకు తెలుసు. గమ్మత్ ఏంటంటే, మీరు ఈ దేశంలో ఎవరైనా మనువాదం గురించి మాట్లాడాలి అంటే ఇక కమ్యూనిస్టులే వాళ్ళకు. మళ్ళీ హిందుత్వాన్ని నమ్మరు, దేవుని నమ్మనంటారు, ఏది అంటారు, రాముని తిడతారు, కృష్ణుని తిడతారు. కానీ మనువాదాన్ని మాత్రం ఎంత చదువుతారంటే, చదివి తొవ్వి అందులో ఏ లోపాలు ఉన్నాయని చెప్పేసి నిరంతరము మాట్లాడి మనువాదం అంటే మనకు కూడా ఇంత ఆశయంగా ఉంది అని అనిపిస్తుంది ఒకసారి. ఉందో లేదో మనకే తెలియదు, చాలా మందికి తెలియదు. అదే విషయాన్ని పట్టుకొచ్చాడు పాపం ఈ కమ్యూనిస్టులు. చచ్చిపోతున్న కమ్యూనిస్టులు, కాటికి కాలు చాపిన కమ్యూనిస్టులు, వాళ్ళ ఏమంటాము, వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాడు పాపం రాహుల్ గాంధీ. కనుక ఒక మేధావి యోగేంద్ర యాదవ్, ఇంకెవరో వీళ్ళంతా కూడా, యోగేంద్ర యాదవ్ కాదు, ఆయన ముస్లిము, లేకపోతే వీళ్ళంతా పక్కలో ఉండి ఆయనకు బోధించారేమో తెలియదు. ఇంత మాత్రమే నేర్చుకున్నాడు. ఏంది ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనువాదంలో, ఆ సెంటెన్స్ చెప్పి ఒక పద్యం అది. కనుక చిన్న దశలో, ఈ దశ యవనంలో ఇదంతా ఇది ఇలా ఉండని ఆయన చెప్పాడు. కనుక మీరు మహిళలు, బాలికలు, యువకులు, ముఖ్యంగా యువతులందరూ కూడా మీరు ఈ సంఖ్యలను తెంచుకోండి, ఈ బందీఖానా నుంచి బయటికి వచ్చేయండి, రెబెల్స్ గా మారండి చెప్పి పిలిపించారు. చాలా బాగుంది ఇది. నేనేమంటున్నాను అంటే, మొదలు మీరు ఇంట్లో ప్రారంభించండి ఇది. ఫస్ట్ నువ్వు అన్నగా మీ చెల్లిని బంధించను. కనుక నువ్వు వయనాడులో కంటెస్ట్ చేసి, లేకపోతే ఇక్కడ అమేథీలో ఇక్కడ కంటెస్ట్ చేసి, రెండిట్లో ఒకటి వదులుకోవాల్సిన సమయం, 2 గెలిచాక నేను అది వదులుకున్నాను, ఖాళీగా ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయపో అని ఆమెకు చెప్పావు కదా. నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పడం బంద్ చేసి ఇంట్లో వంట కాస్త మంచి మంచి ఆహార పదార్థాలు ఇవ్వండి, మీ చెల్లికి చెప్పి ఆమెకు భోజనం పెట్టి డైనింగ్ టేబుల్ పైన నీ వంట పనులు చేస్తూ మీ చెల్లికి స్వేచ్ఛ ఇస్తే, ఆమె వయనాడు ఎందుకు నీకు ఆమె ఎందుకు, లేకపోతే కాంగ్రెస్ నాయకత్వం నీకెందుకు చెప్పు. ఆమె చేయదా? ఆమె చేయగలుగుతుంది కదా. నువ్వు కబంధ హస్తాల్లో నీ చెల్లిని పెట్టుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కబంధ హస్తాల్లో మీ అమ్మను పెట్టుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఉన్నావా మీ అమ్మ దీంట్లో? మామూలుగా హిందూ కుటుంబాల్లో అమ్మ చేతిలో కొడుకుంటాడు, కొడుకు చేతిలో. అందుకే అన్నది మాతృస్వామ్య దేశం ఇది. కనుక మీరు చెప్పిన యొక్క ఆడ చెప్పాడు కదా, పేట్రియార్కీ షుడ్ గో, స్మాష్ ద పేట్రియార్కీ. ఇది కదా నువ్వు ఇచ్చింది పిలుపు. మరి నీ పేట్రియార్కీ స్మాష్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? వెనక్కి చరిత్రకి వెళ్ళేసి, షబానో కేసులో మా నాన్న చేసింది చాలా తప్పు అని ముక్కు చెంపలేసుకోవాలి. దేశం ముందల ఢిల్లీ నడిబొడ్డున నిలబడి ఎర్రకోట కాడబోయి మా నాన్న చేసింది తప్పు అని నువ్వు చెప్పాలి కదా. నువ్వు చేసిన పొరపాట్లు 1 కాదు, ట్రిపుల్ తలాక్ ను ఎందుకు వ్యతిరేకించావు? ట్రిపుల్ తలాక్ తొలగిపోతున్నప్పుడు, చట్టం చేస్తున్నప్పుడు ఒక మగాడికి అన్ని హక్కులు ఇస్తారా? తాళి కడతావు, ఎరుకుంటావు, 2 పిల్లలు అయినాక నాకు ఇష్టం లేదు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవాలా? మరి పార్లమెంట్ లో నీ స్టాండ్ ఏంది? నువ్వేం తీసుకున్నావు? ఎన్ని చేశావు? ఈ దేశానికి మొదటిసారి ఒక గిరిజన మహిళ, ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి అయితే
మీరు వ్యతిరేకించారు. మద్దతు ఇచ్చారా? మీరు సపోర్ట్ చేశారా? ఉమ్, కదా! నువ్వు పేట్రియార్కీ గురించి మాట్లాడుతున్నావు. మహిళా అధికారం గురించి మాట్లాడుతున్నావు గదా! ఒక ఒక ట్రైబల్ వుమెన్‌కి అధికారం ఇవ్వడానికి ఎందుకు నొప్పేసింది నీకు? ఉమ్, పైగా నువ్వు రాష్ట్ర పత్ని అని అవమానం చేస్తారా మీరు? దుర్మార్గులు మీరు. ఉమ్, ఆ! మన దేశానికి రాష్ట్రపతి అయితే ఆమెను రాష్ట్ర పత్ని అని మీరు మాట్లాడతారా? ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడండి. బేచారి రాష్ట్రపతి అని అన్నది సోనియా గాంధీ ఆమెను. ఉమ్, బేచారి రాష్ట్రపతి, బేచారి ముర్ము అని చెప్పేసి మాట్లాడుతది. ఉమ్, కనుక ఇవన్నీ కూడా నేను ఎన్ని ఉన్నాయి కాంగ్రెస్ చరిత్ర చెప్పాలంటే ఉమ్, 60 ఇయర్స్ కాంగ్రెస్ పరిపాలించింది ఈ దేశాన్ని. ఉమ్, ఎందుకు మీరు 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వలేదు? వ్యతిరేకించారు. ఇవ్వాలి గదా! మరి మీరు నిజంగా పేట్రియార్కీ షుడ్ గో. యెస్. మేము గూడా అంటాం పేట్రియార్కీ పోవాలి అని. మీరెందుకు చేయలేదు ఆ పని మరి ఇన్నేళ్ల నుంచి? ఇప్పుడు గూడా ఆ బిల్లుకు మీరు సపోర్ట్ చేయడం లేదు గదా పార్లమెంట్‌లో. అవును. బిల్లొస్తే అధికారం వస్తుంది మహిళకు. ఉమ్, కనుక మీకు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. కనుక మీ మీ వాడు ఒక ఎమ్మెల్యే ఎంత ఘోరంగా కర్ణాటక ఎమ్మెల్యే ఏమంటాడు అని అంటే ఎంజాయ్ రేప్ వెన్ ఇట్ బికమ్స్ ఇనెవిటబుల్. ఉమ్, తప్పదు అనుకున్నప్పుడు రేపు జరిగిపోతుంది. ఇక తప్పదు తప్పించుకునే పరిస్థితి లేకపోతే ఏం చేయంటే ఉమ్, నువ్వు ఎంజాయ్ చేయి అని అంటున్నాడు. ఒక మహిళకు చెప్తున్నాడు. ఉమ్, ఒక మహిళకు నీ ఎమ్మెల్యే ఇచ్చిన సందేశం ఇది. అరే ఇడియట్ నువ్వు వెళ్ళి ఫస్ట్ వాడిని పార్టీలోకెళ్ళి తొలగించు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అందుకే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వెలితి ఆయన ఆయన క్యారెక్టర్‌లో, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న వెలితి అంతా బయటికొస్తది. ఈరోజు ఆయన ఎవరో సిపిఐ నాయకుడు నారాయణ మాట్లాడుతూ చెప్తున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఉమ్, రాహుల్ గాంధీ మధ్య కాలంలో యువత మధ్యలోకొచ్చేసి ఇంత హీరోయిజం చేస్తున్నాడు. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఇంటికెళ్ళి ఉద్యమం చేశాడు. మొన్న గూడా పెల్లెట్ గన్స్ గురించి పోయి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు వదలలేదు. ఇవన్నీ ఆయనను పొగుడుతూ ఇప్పుడు మనుస్మృతి పైన ఆయన దాడి చేస్తున్నాడు. ఓకే. వండర్‌ఫుల్. నీ పక్కకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక ముస్లిం అమ్మాయి ఉంది. ఉమ్, బుర్కా వేసుకొని దీనంగా ముఖం ఎవరికీ చూయించలేని ఒక దీన స్థితిలో నిలబడుంది. యువతి. ఉమ్, ఏమి ఆమెకు స్వేచ్ఛ లేదా ఫ్రీగా నిలబడడానికి? అక్కడే ఉన్నావు గదా! తీసేయమ్మా ఎందుకు ఆ హిజాబ్ పనిలేక. ఫ్రీగా ఉండు అని చెప్పగలిగావా నువ్వు? పోనీ ముస్లిం కమ్యూనిటీకి ఈ ఈ ముస్లిం కమ్యూనిటీలో ఉన్న మహిళల తల్లాకే గాదు ఎన్నో విషయాలున్నాయి గదా! ఉమ్, నువ్వు ఎందుకు హిందుత్వం పైనే దాడి జేస్తున్నావు? ఏమైంది నీకు? ఏం రోగం వచ్చింది నీకు? ఉమ్, అని నేను రాహుల్ గాంధీని అడుగుతున్నాను. ఎల్ఓపి నీకెందుకు పనిలేక? ఉమ్, మీ సిస్టర్‌ని జేయొచ్చు గదా! ఉమ్, ఇంకెవరినన్నా చేయొచ్చు గదా! అసలు నేను అంటున్నాను. ఇప్పుడు 3, 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎందుకు జేయలేదు నువ్వు? ఒక మహిళను. మహిళలు ఉప ముఖ్యమంత్రి అన్నా ఎందుకు చేయలేదు పోనీ? చేయలేదు. కర్ణాటకలో ఒక్క మహిళ లేకుండా నీకు అక్కడ మంత్రివర్గం ఉంటదా? ఉమ్, నీకు నాలెడ్జ్ ఉందా? జ్ఞానం ఉందా అసలు? నీ పార్టీలో ఏం జరుగుతుంది అని జెప్పేసి? ఉమ్, అందుకే యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు చైతన్య గారు. సార్. ఈ రాహుల్ గాంధీ బహుత్ సారే ఎక్స్‌పెక్టేషన్ థా. ఉమ్, చాలా ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకేమి అర్థం కావడం లేదు. ఉన్న ఆశలు కూడా పోయినాయి. ఆ! అనేది ఒక మాట మాట్లాడుతూ ఉమ్, మీరు రాజకీయం మాట్లాడితే పర్వాలేదు గానీ, ధార్మికమైన విషయాల జోలికి ఉమ్, పోవద్దు అని జెప్పాడు. ని అది మనువాదం తప్పు, ఒప్పులు హిందువులు చూసుకుంటారు. అంతే. ఆ! ఆల్రెడీ హిందువులంతా గూడా ఇవన్నిటి యొక్క పేట్రియార్కీ ఎక్కడన్నా ఉంటే గూడా వాటన్నిటిని అధిగమించి వచ్చేసారు. ఉమ్, నువ్వు హిందువులకు నువ్వు బోధ చేసేటువంటి అంత స్థాయి నీ దగ్గర లేదు. ఆయన ఒక మాట అడిగాడు. ఉమ్, మీరు అమ్మాయిలకు ఏమని జెప్తున్నారు హిందూ మహిళలకందరికీ అంటే ఉమ్, వదిలేయండి మీరు. మీ 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 నాన్నను వదిలేయండి. ఉమ్, ఇంకా చేతి పట్టుకొని ఎందుకు నడిపిస్తారు? వదిలేయండి. ఉమ్, మీ అన్నను వదిలేయండి. ఎందుకు అన్నను పట్టుకొని తిరుగుతారు? మీరు వదిలేయండి. నీ భర్తను వదిలేసేయి. ఉమ్, నువ్వు ఫ్రీ అయిపో. ఈ ఉమ్, యొక్క సంఖ్యల నుంచి ఫ్రీ అయిపో అని. హిందూ కుటుంబంలో అలా ఉంటదా చైతన్య గారు ఎప్పుడైనా? ఉండదు. వదిలే అదే. ఆ! కానీ అలా నువ్వు అనేది ఒకటి దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంది అంటే ఫ్రీడమ్ టు ది వుమెన్. క్లచెస్‌లో అవసరం లేదు. ఉమ్, ఆమె స్వయంగా ఆలోచించుకొని, స్వయంగా నిర్ణయాలు చేసుకునేటువంటి ఇది
ఉండాలి. వివేకానందుడు ఆ షికాగో ఉపన్యాసం తర్వాత మీడియా వాళ్ళొచ్చి, "మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ మీ దగ్గర మహిళా స్వేచ్ఛ, మహిళ యొక్క ఎంపవర్‌మెంట్ ఏదైతే అంటాం గదా మనం, దాని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మహిళలను ఉద్ధరించే ప్రోగ్రామ్ మీ దగ్గర ఏమన్నా ఉందా?" అని అంటే, ఆయన ఒక మాట సింపుల్‌గా చెప్పారు చైతన్య గారు. ఏంటి, నేను మహిళలను ఉద్ధరించాలా? మా దేశంలో పురుషుడు ఎవడు కూడా మహిళలను ఉద్ధరించరు. మహిళలే పురుషులను ఉద్ధరిస్తారు. మా అమ్మ నన్ను ఉద్ధరించింది. నేను మా అమ్మను ఉద్ధరించలేను. గుర్తుపెట్టుకోండి. మా అమ్మ ఒడిలో పెరిగా, మా అమ్మ వేలు పట్టుకొని పెరిగా నేను. మా అమ్మనే గైడ్ చేసింది నన్ను. "ఇట్లా వెళ్ళు బిడ్డ" అంటే వెళ్ళాను. కాపోతే మా దేశంలో మహిళకు కాస్త స్వయం నిర్ణయాధికారం కొద్దిగా ఇవ్వగలిగితే, ఆమెకు ఆ స్థానం పెరిగితే, మమ్మల్నే కాదు, మగవాళ్ళనే కాదు, మా మా కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని కూడా ఉద్ధరించే శక్తి మా భారతీయ మహిళకు ఉంది. ఇది ఆయన చూసే దృష్టికోణం. ఇది భారతీయ దృష్టి. ఈ భారతీయ దృష్టి లేనటువంటి ఒక బ్లైండ్ ఇది ఎవరు విజన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ చేసిన ప్రెజెంటేషన్ అది. ఒక అమాయకత్వంతో, ఒక అజ్ఞానంతో, అర్ధ సత్యాలతో, ఇలాంటి ఒక మైండ్ సెట్‌తో, హిందూ వ్యతిరేకమైన ఒక మైండ్ సెట్‌తో మాట్లాడిన మాటలు తప్పితే అందులో పరిపక్వత లేదు పాపం. తెలియనితనం ఉంది ఇంకా ఇప్పటికి. నేను ఇప్పటికి కూడా ఆయనను బ్లేమ్ చేస్తలేను. ఆయనను గైడ్ చేసే వాళ్ళని నేను బ్లేమ్ చేస్తున్నా. కనుక పక్కా ఆయన వెనకాల ఈ లెఫ్ట్ ఇకో సిస్టమ్ పనిచేసి ఆయనను నడిపిస్తుంది ఇంకా పాపం. ఆయన వాళ్ళ వేళ్ళు పట్టుకొని హ్యాండ్ హోల్డింగ్ ఎవరు చేస్తున్నారంటే కమ్యూనిస్టులు చేస్తున్నారు. అందులో నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి ఆయన బయటపడ్డ రోజు నిజంగా ఈ దేశానికి పనిచ్చే యువకుడుగా, ఆయన యువకుడు కాదు, ఆయన ఈజ్ నో మోర్ యంగ్ బాయ్, బట్ భవిష్యత్తు నాయకుడిగా ఆయన ఎదగగలుగుతాడేమో గాని, ఆ చేతిలో ఉన్నంత కాలం, ఆ కబంధ హస్తాల్లో ఉన్నంత కాలం ఆయన ఈ సమాజాన్ని గైడ్ చేస్తాడని మనం ఆశించొద్దు. అంత మాత్రం నేను చెప్పగలను చైతన్య గారు. సార్, ఈ రాహుల్ గాంధీ గారు ఈ మనుస్మృతి గురించి మాట్లాడడంలో అంటే ఆయనకి చరిత్ర పైన పూర్తిగా అవగాహన లేదా? అసలు మన హిందూ దేవతల గురించి గానీ, మన హిందూ సంస్కృతి గురించి గానీ ఎందుకు ఆయన సరైనటువంటి దిశలో చెప్పలేకపోతున్నారు? చైతన్య గారు, ఆయనకున్న సమస్య ఏంటంటే, ఏది ధార్మికమైన ఎజెండా, ఏది రాజకీయ ఎజెండా, ఈ రెండిటి మధ్యన ఆయనకు తేడా తెలియదు. ఒకటి. రెండవది, ఆయనకు ఉత్సాహం అంతా ఏంటి అంటే, హిందువులను తిట్టేస్తే చాలు, నాకు ఓట్లొస్తాయి, కనుక నేను నాయకుడిగా ఎదుగుతాను. కంటే హిందుత్వంలో ఉన్న లోపాలు ఏమేమి ఉంటాయి, వాటిపైన మనం దాడి చేయాలి. కంప్లీట్ గా కాంగ్రెస్ ను యాంటీ హిందూగా మార్చేశాడు. రాహుల్ గాంధీకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా యాంటీ హిందూ కాదు. ఒకప్పుడు జాతీయవాద పార్టీ, నెహ్రూలు లేకపోతే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని గైడ్ చేసినటువంటి వాళ్ళు. పండిత్ మదన్ మోహన్ మాలవ్య అతిపెద్ద హిందూ యూనివర్సిటీనే పెట్టాడు, బనారస్ హిందూ యూనివర్సిటీ. ఆయన కూడా దీనికి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన. కనుక అదేమీ తెలియకుండా దొరికింది ఒక అవకాశం, నేను మాట్లాడాలి అని అమ్మాయిలతో మాట్లాడుతూ, సడన్ గా మీరు మీ తండ్రి నుంచి దూరం కాండి, నీ భర్త నుండి దూరం కాండి, మీకు అవసరం లేదు యవ్వనంలో భర్త, కనుక నీకు ఓల్డ్ ఏజ్ లో తండ్రి అవసరం లేదు, కనుక బాల్యంలో నీకు సోదరుడు అవసరం లేదు, అన్న తమ్ముడు లేకుండానే నువ్వు హాయిగా ఇది, కనుక నువ్వు ఒక ఏమన్నా బందీగా ఉన్నావు, నువ్వు అందులో నుంచి బయటపడాలి, విముక్తి కావాలి అనేటువంటి ఒక పిలుపు అమ్మాయిలకు ఇచ్చారు. ఇది ఎవరికి ఇచ్చారు? హిందూ అమ్మాయిలకు ఇచ్చారు. హిందూ అమ్మాయిలు అందరూ ఇలాంటి బందికానాలో ఉన్నారు. కనుక మనువాదం ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను మీకు, మనువాదాన్ని అంబేద్కర్ కూడా తగలబెట్టాడు సింబాలిక్ గా. ఎందుకంటే అంటరాంతనము ఇవన్నీ సమస్యలను చూసినప్పుడు తగలబెట్టాడు. కానీ రాజ్యాంగం వచ్చాక ఆయన అనార్కీ ఆఫ్ గ్రామర్ గురించి మాట్లాడాడు. కనుక ప్రొటెస్ట్ చేసే విధానాలు కూడా, ఈవెన్ అహింసాయుతమైనటువంటి సత్యాగ్రహాలు కూడా అది అనార్కీకి దారి తీస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కనుక నేనేమంటున్నానంటే, ధార్మికమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఈయన హిందూ అమ్మాయిలకు పాఠం చెప్పడానికి వచ్చాడు. నేను ఒక మాట చైతన్య గారు, ఇందిరాగాంధీ ఎప్పుడు 70s 80s ఆమె ఈ దేశంలో ప్రధానమంత్రి అయింది.
ఉమ్, ఈ రోజు కూడా అమెరికాకు ప్రధానమంత్రి మహిళ కాలేదు, గుర్తుపెట్టుకోండి. యూరోప్ లో అనుకుంటాం ఉమ్, ప్రగతిశీల అని చెప్పేసి, అక్కడ మహిళలు ఆ స్థాయి లేదు. కానీ భారత్ ఉపఖండంలో ఉమ్, ఒకేసారి నాకు గుర్తుంది 70-80 దశకంలో ఇందిరాగాంధీ ఇక్కడ ఉంటే, బెనజీర్ భుట్టో పాకిస్తాన్ లో ఉంటే, ఆమె ఎవరు నాకు గుర్తొస్తలేదు ఇక్కడ, ఆ, బంగ్లాదేశ్ లో హసీనా వాళ్ళు హసీనా. ఉంటే, సిరిమావో బండార నాయక శ్రీలంక, మొత్తం ఉపఖండం అంతా మహిళలు పరిపాలించే రోజులండి సార్. ఇది. ఇప్పుడు కాదు చైతన్య గారు, నేను చెప్తున్నాను. ఉమ్, 1857 అనేది మొదటి తిరుగుబాటు మనకు గుర్తుంది కదా. సార్. 1857 లో ఉమ్, ఒక మహిళ బిడ్డను సంకలో వేసుకొని, కత్తి పట్టుకొని, గుర్రం ఎక్కి కోటలు దుంకిపోయింది. ఇది సినిమా అనుకున్నారా ఏంది? సార్. సినిమా అనుకున్నారా ఏంది? ఉమ్, ఇది నిజం, పచ్చి నిజం. ఇప్పటికీ ఆ కొండ పైన ఆ గుర్తులు ఉన్నాయి, ఆ గుర్రపు డెక్కల గుర్తులు ఉన్నాయి. ఉమ్, విరోచిత పోరాటం చేసిన మహిళలు, రుద్రమదేవి పుట్టిన మహిళ. ఈ దేశంలో హిందుత్వంలో నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. మీరు చెప్తున్న ఈ యూరోపియన్ కల్చర్ లో నుంచి, ఏ కల్చర్ లో నుంచి సంఖ్యలు తెంచుకొని రాలేదు. సార్. భారతీయ మహిళలే వచ్చారు. గార్గి అనే పేరు విన్నాడు ఎప్పుడైనా రాహుల్ గాంధీ? ఉమ్, చర్చ చేయమనండి. గార్గి ఎంత గొప్ప మేధావి. సార్. ఒక యువతి దేశాలు వెళ్ళి ఒక వాదన చేసి వస్తది, గెలిచి వస్తది. ఇది ఈ దేశం యొక్క ఇది. మీరు మీరు సార్. ఏం మాట్లాడుతున్నారు? సోయి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. సార్. మీకు ఇక్కడి పూర్వ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. ఈ నేల ఎటువంటిది అనేది నాకు చెప్పండి. 1857 ఇది నిజం కదా? సార్. 1857 అనేది నిజం కదా? ఉమ్, లేకపోతే అంతకు ముందే, ఇంకా 300 ఏండ్ల ముందే అహల్య అనే ఒక రాణి మీకు ఇండోర్ నగరంలో పరిపాలించింది కదా. ఉమ్, ఆమె స్టోరీని చదవమని చెప్పండి. సార్. ఎటువంటి పరిపాలన చేసింది అని. అరే, భర్తను కాదని కొడుకు తప్పుదారి పట్టి తాగుబోతైతే వాడిని పక్కకు పెట్టేసింది. సార్. కనుక ఎన్ని రిఫార్మ్స్ తెచ్చింది ఆమె. ఉమ్, నువ్వు చదువు భారతీయ మహిళ స్టోరీస్, నువ్వు చదువు. ఉమ్, ఏం చెప్పడానికి వచ్చినావు? అజ్ఞానంతో ఊగిపోతున్నావు నువ్వు. ఉమ్, ఒకటి ఎవడో ఒక కమ్యూనిస్టు విధవ నీకు చెప్పిన మను స్మృతి గురించి. నేను ఒకసారి ఒక వాదన జరిగింది కరీంనగర్లో, ఏదో ఇన్సిడెంట్ జరిగితే, మను దహనం ఏదో కరీంనగర్లో గొడవ అయింది. ఉమ్, అదే మా కడియం రాజు వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏమని? ఇక అందరూ కమ్యూనిస్టులు అంతా కూర్చున్నారు, ఆయన పెద్ద ఆయన అరగోపాల్ కూడా కూర్చున్నారు. ఇక అంబేద్కర్ మనువాదం అది ఇది చెప్తాను సార్. మీరు నేను దళితుని, నాకు ఆ అంబేద్కర్ గురించి చెప్తావు నువ్వు, ఏం చేయాలి సార్ మరి? మనువాదం అయితే నా అంబేద్కర్ నాకు తెలుసు, నాకేం చెప్పొద్దు, కానీ నేను దళితుణ్ణి. మనువాదం గురించి మీరు చెప్తున్నారు, ఇంతసేపు చెప్పారు కదా, నాకేం తెలియదు సార్ అని చెప్పి. నేను ఏబీవీపీ ఆల్ ఇండియా లీడర్ను, నాకేం తెలియదు. ఉమ్, నాకు తెలియని దాన్ని నువ్వు మనువాదివి అని నన్ను ఎందుకు అంటావు? నాకు జ్ఞానమే లేదు మనువాదం గురించి. ఉమ్, నీకు అంత జ్ఞానం ఉంది కనుక నువ్వే మనువాదివి అని చెప్పేసి లాస్ట్. సార్. ఎవరికి తెలిస్తే వాడే కదా మనువాది. అంతే కదా. ఉమ్, ఊగుతున్నారు మీరు. ఆ మనువాదం ఏంటో హిందువులకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, అమ్మను నాన్నను నిలదీసి ప్రశ్నించే అమ్మాయిలు ఈ దేశంలో ఉన్నారు ఇప్పటికి కూడా కదా. ఎన్నో పెళ్లి కూడా చేసుకుంటారు, నాన్నను నిలదీసి అడిగి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికే కాదు నేను చెప్పేది, ఇవన్నీ స్టోరీలు. రుద్రమదేవి కానీ, ఇంకెన్ని కథలు కానీ, అహల్య కానీ, ఇవన్నీ మన దేశంలో జరిగాయి, యూరోప్ లో ఇంకా జరిగాయి. ఇంకో విషయం ఫైనల్ గా చెప్తున్నా, మహిళ దేవతగా ఉండేది హిందుత్వంలోనే. సార్. మహిళను దేవతగా కూడా ఊహించలేరు. ఉమ్, నేను మొన్న కూడా చెప్పాను మీకు, పవిత్రమైంది ఏదైనా కూడా, అమ్మతో సమానమైంది ఏదైనా సరే, భారత్ మాత అని ఎందుకంటాం మనము? గంగా మాత ఎందుకంటాము? గోమాత. ఏది పవిత్రంగా ఉంటుంది అమ్మతో సమానంగా చూస్తాం మేము. మహిళ మాకు అంత పవిత్రమైంది. మా గైడ్ ఫిలాసఫరే మాకు అమ్మ, అమ్మ. మహిళ. నువ్వేదైనా బాబు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చినావు? మొదలు నువ్వు మీ ఇందిరాగాంధీ ఎందుకు ప్రధానమంత్రి అయిందో చెప్పు. హిందూ కుటుంబంలో పుట్టింది కనుకనే అయ్యింది. బయటి దేశాల నుంచి వచ్చిన సోనియా గాంధీని కూడా పార్టీకి అధ్యక్షురాలైతే భారతదేశమే సహించింది, ఇంకో దేశం సహించదు. ఈ దేశం ఎందుకంటే మహిళ కనుక గౌరవిస్తారు ఈ దేశం. గుర్తుపెట్టుకో నువ్వు. కనుక ఈ దేశము, ఈ దేశ సంస్కృతి గురించి మాట్లాడేంత స్థాయి రాహుల్ గాంధీది కాదు అనే మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను చైతన్య గారు. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, రాహుల్ గాంధీ యొక్క అజ్ఞానాన్ని మళ్ళీ ఒక్కసారి బయట పెట్టుకోవడమే తప్ప ఇక్కడ అసలు విషయం ఏమీ లేదు.
దేశంలో చాలా విషయాలు చర్చించాల్సినవి ఉన్నాయి. అవి వదిలిపెట్టి అనవసరమైన విషయాలు తీసుకోవడమే కాకుండా వాటిపైనటువంటి సరైన అవగాహన, చరిత్ర పైన, పురాణాల పైన, హిందూ సంస్కృతి పైన ఏమాత్రం అవగాహన లేనటువంటి కొన్ని విషయాలు ఆయన ముచ్చటిస్తున్నారనే విషయాన్ని మనోహర్ గారు వారి యొక్క అభిమతాన్ని తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.